ఇక సింపతితో ఓట్లు దండుకోవడానికి ప్రయత్నించే క్రమంలో ఓ రాజకీయ నేత తనపైనే డమ్మీ దాడికి ప్లాన్ చేయిస్తాడు. కానీ అతన్ని చంపేందుకు ముందుగానే ఓ గ్యాంగ్ ప్లాన్ చేసుకుంటుంది. సభ జరుగుతుండగానే అక్కడ దగ్గరలో ఉన్న ఓ భవనం నుంచి కిల్లర్ షూట్ చేసి చంపేస్తాడు. ఇదంతా ఏదో సినిమాలో చూసినట్లు లేదు. ఎస్, ద గ్రేట్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు మహేష్ బాబుతో కలిసి తీసిన అతడు మూవీ. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. అయితే ఆ సినిమాలో దొంగ కోసం వెతికి చివరకు గుర్తిస్తారు. అదే వేరే విషయం. కానీ సీఎం జగన్ పై దాడి జరిగి 3 రోజులైనా కేసులో పురోగతి మాత్రం కనిపించడం లేదు. మూడు రోజులుగా జరుగుతున్న రాళ్ల దాడి పర్వంతో ఏపీ రాజకీయాలే మారిపోయాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపైనే రాళ్ల దాడి జరగడంతో రాష్ట్రంలో కలకలం రేగింది. రాష్ట్రానికి ఏదో జరిగిపోయిందంతలా వైసీపీ నేతలు సీన్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత నిన్న ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు పైనే రాళ్ల దాడి జరగడంతో మరోసారి అంతా ఉలిక్కిపడ్డారు. సీఎంపై దాడి జరిగినప్పుడు ప్రతిపక్షాలే చేశాయన్నారు. ఇప్పుడు ప్రతిపక్ష నేతపై కూడా దాడి జరిగితే దాన్ని ఎవరు చేసినట్లు? ప్రస్తుతం ఏపీలో ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆకతాయిల పనా లేక ఎవరైనా కావాలనే ఇదంతా చేయిస్తున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోనీ అదంతా పక్కన పెడితే సీఎంపై దాడి జరిగి దాదాపు 3 రోజులు కావచ్చింది. కానీ దాడి చేసిందెవరన్నది ఇంతవరకు గుర్తించలేదు. ప్రస్తుతం ఎస్పీ నేతృత్వంలో ముమ్మర గాలింపు చర్యలు మొదలుపెట్టారు. 20 మంది సభ్యులతో 6 బృందాలు ఏర్పాటు చేశారు. సీఎం బస్సు యాత్ర సమయంలో 20,000 సెల్ ఫోన్స్ యాక్టివ్గా ఉన్నట్లు గుర్తించారు. సింగ్ నగర్ పరిధిలో 3 సెల్ ఫోన్ టవర్స్ నుంచి పోలీసులు డేటా సీజ్ చేశారు. నగరంలో ఉన్న 300 మంది రౌడీ షీటర్స్ ని విచారణ జరిపారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ పోలీసుల వైఫల్యంగా అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే విజయవాడ సిపి ఈసీకి నివేదిక సైతం అందించింది. 48 గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేస్తామని చెప్తూ వచ్చారు. కానీ 3 రోజులు గడిచినా అతిగతి లేదు. దానిపై ఎలాంటి పురోగతి కూడా లేదు. సరైన క్లూ లేక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. విజయవాడ నడిబొడ్డున సీఎంపై దాడి జరిగితే నిందితుల ఆచూకీ కనిపెట్టలేకపోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ లైవ్ తో అందిస్తారు. శివ, చెప్పండి, సీఎం జగన్ పై జరిగిన దాడి ఏదైతే ఉందో అది జరిగి ఈ రోజుకైతే 3 రోజులు కావస్తుంది. ఇప్పటి వరకు కూడా ఆగాంతకులనైతే పోలీసులు పట్టుకోలేకపోతున్నారు. మరి దీనికి సంబంధించి ఇటు పోలీసులు ఏ విధంగా దర్యాప్తు చేస్తుంది శివ పట్టుకోవడానికి? మొత్తం మీద చూసుకుంటే అసలు ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ ఉందా అనే అనుమానం సామాన్య ప్రజానికానికి కూడా వ్యక్తమవుతుంది. నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని కేంద్రం విజయవాడ నడిబొడ్డున సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిపై రాళ్ల దాడి జరిగితే 3 రోజులు గడుస్తున్నా కానీ విజయవాడ సిపి మాత్రం కేవలం తూతు మంత్రంగానే చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడా కూడా దీనికి సంబంధించి సరైన విచారణ చేయడంలో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందారు. కేవలం ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవడం ఒక ఎత్తు అయితే, సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిపై దాడి జరిగితే విజయవాడ సిపి మాత్రం ప్రతిపక్షాలపై ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయడంలో బిజీగా ఉన్నారు. కానీ ముఖ్యమంత్రిపై దాడి చేసిన వ్యక్తిని పట్టుకోవడంలో మాత్రం ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. అసలు ఏదైతే ఈ ఘటన ఉందో దీనికి సంబంధించి పోలీసుల తీరుపై కూడా తమకు అనుమానం కలుగుతున్నాయని చెప్పి విజయవాడ ప్రజలతో పాటు తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే విజయవాడ పోలీసుల తీరుపై సర్వతా విమర్శలు కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా విజయవాడ కేంద్రంగా గంజాయి విచ్చలవిడిగా కొనసాగుతూ ఉంది. బెజవాడ అంటే గంజాయి వాడగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిపై దాడికి జరిగి సంబంధించి కూడా పోలీసులు నిన్న మొత్తం కూడా ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. దాదాపుగా 20 మంది బృందంతో కూడా 6 బృందాలు ఏర్పాటు చేశారు. ఏదైతే సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పూర్తి స్థాయిలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. సింగ్ నగరు అలాగే ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు సంబంధించిన 300 మంది రౌడీ షీటర్లని నిన్న మొత్తం కూడా పోలీసు అధికారులు పిలిచి విచారణ చేపట్టారు. దీంట్లో 4 అనుమానితులను కూడా అదుపులో తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అలాగే క్యాట్ బాల్ కానీ లేకపోతే ఎయిర్ గన్తోనే దీన్ని చేసినట్లు కూడా పోలీసులు ఒక ధృవీకరణకైతే వచ్చారు. మరొక వైపు ముఖ్యమంత్రిపై జరిగిన దాడికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి విజయవాడ సిపి అయితే ఒక నివేదిక ఇచ్చారు. ఖచ్చితంగా నిందితుడి ఆచూకీ లభ్యం కాలేదు. 48 గంటల్లోపు నిందితుడి ఆచూకీ ఖచ్చితంగా పట్టుకొని అరెస్ట్ చేసి చూపిస్తామని చెప్పి పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. కానీ
ముఖ్యమంత్రిపై దాడి జరిగి 3 రోజులు గడుస్తున్నా కానీ నిందితుడి అరెస్టు విషయంలో ఏమాత్రం కూడా పురోగతి లేని పరిస్థితి కనిపిస్తోంది. కేవలం ఆ పరిధిలో ఉన్న 20,000 సెల్ ఫోన్లని ట్రేస్ చేసే పనిలో పోలీసు అధికారులు అయితే నిమగ్నమైనట్లు కూడా కనిపిస్తూ ఉంది. ఒక సెల్ టవర్తో పాటు మొత్తం 3 సెల్ టవర్లకు సంబంధించిన డేటాని ఆ రోజు సాయంకాలం 5 గంటల నుంచి కూడా రాత్రి 10 గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో డేటాని, అంటే 5 గంటల పాటు డేటాని పోలీసు అధికారులు సీజ్ చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. సో మరి పోలీసులకు సంబంధించి విచారణ కొనసాగిస్తున్నామని చెప్తున్నప్పటికీ సాక్షాత్తు ముఖ్యమంత్రిపై జరిగిన దాడికి సంబంధించి ఎటువంటి ఆధారాలు సేకరించబోవడంతో తర్వాత విమర్శల వర్షాన్ని అయితే గుప్పిస్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ముఖ్యమంత్రి హోదాలోనే జరిగిన దాడికి సంబంధించి ఇన్ని రోజులు నిందితులు పట్టుకోవడానికి పడితే కనుక ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని చెప్పి కూడా ప్రతిపక్షాల విమర్శల వర్షాన్ని గుప్పిస్తూ ఉన్నాయి. మొత్తం మీద చూసుకుంటే కేసుకు సంబంధించి ఆశించిన స్థాయిలో పురోగతి లేదనేది అధికారులు కూడా, పై స్థాయి అధికారులు కూడా విజయవాడ సిపి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. మరి ఇవాళ రేపట్లో ఈ కేసుకు సంబంధించి కొంత పురోగతి సాధించే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తున్నాయి. మరొక వైపు టీడీపీ నేతలైతే ఒక అడుగు ముందుకు వేసి నిన్న 300 మంది రౌడీ షీటర్లను విచారించారు కదా, వారిలో ఎవరినో ఒకరిని తూతు మంత్రంగా విచారించి వారిపై నెపనెత్తి వారి ద్వారా తాము చేయించామని చెప్పి ప్రకటన కూడా చేసే అవకాశం ఉందని చెప్పి కూడా టీడీపీ నేతలు మరొక రకమైన అనుమానాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు టోటల్ ఈ ఎపిసోడ్కి సంబంధించి విజయవాడ సిపిని తప్పించి మరొక అడిషనల్ డీజీ స్థాయి అధికారితో విచారణ చేపట్టాలని చెప్పి కూడా టీడీపీ డిమాండ్ చేస్తుంది. మరొక వైపు ఈ కేసును సిబిఐ దర్యాప్తుగా ఆదేశించాలని చెప్పి రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా టీడీపీ అయితే ఫిర్యాదు చేసింది. టీడీపీ అయితే వైసీపీ చేసిందని, వైసీపీ అయితే టీడీపీ చేసిందని ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు అయితే చేసుకుంటున్నారు. ఈ ఆరోపణలు జరుగుతున్న సమయంలో పోలీసులు అయితే ఆ మంటలో చలి కాచుకుంటున్నారు కానీ నిందితులు పట్టుకునే ప్రయత్నం మాత్రం చేయట్లేదు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ.